హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాట్ ఏ టేస్ట్. సో ఈరోజు వాట్ ఏ టేస్ట్ కోసం వాట్ ఏ టేస్ట్ అనిపించే రెసిపీని పరిచయం చేయడానికి మనం వచ్చేసాం రోడ్ నెంబర్ 68 జూబ్లీ హిల్స్లో ఉంచిన ఒలోచారు రెస్టారెంట్కి. మరి అక్కడ షెఫ్ని అడిగేద్దాం మనకి ఎలాంటి రుచులను పరిచయం చేస్తున్నారు. హాయ్ పండు గారు. హాయ్ అండి. హౌ యూ? ఫైన్. ఓకే, సో ఈరోజు వాట్ ఏ టేస్ట్లో ఎలాంటి రెసిపీస్ చేసి చూపించబోతున్నారు? ఒలోచారు అనగానే టక్మన్ గుర్తొచ్చేది పలావ్స్ అండి. రెగ్యులర్గా కాకుండా ఇది న్యూగా ఇంకా ఒలోచారులో లాంచ్ అయింది. మన వాట్ ఏ టేస్ట్ ప్రేక్షకులకి చూద్దామని చెప్పి ఇలా మీ సమక్షంలో అట్లాగే ప్రేక్షకుల సమక్షంలో ఒక పొలం లాంచ్ చేద్దామని చెప్పి ఈరోజు అనుకున్నాను. ఎస్ ఎస్. సో ఇలా మన వనితలో ఉలవచారులో ఒక కొత్త రెసిపీ లాంచ్ చేస్తున్నారు వాట్ ఏ టేస్ట్ ప్రోగ్రామ్లో. అంటే ఐఎమ్ వెరీ హ్యాపీ అనమాట టు హియర్ దిస్. సో నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ దానికంటే కూడా ఇంకా ఎగ్జైటింగ్గా ఉంది. ఇందుకు ఆ డిష్ ఏంటి అనేది తెలుసుకోవడానికి. సో ఏదో స్పెషల్ అన్నారు. అవునండి, ఏంటది? పొట్లం పొలావ్ అండి. పొట్లం పులావ్. వావ్, పేరు ఇట్సెల్ఫ్ యాక్చువల్లీ ఎగ్జైటింగ్గా ఉంది. సో ఈరోజు మనం పొట్లం పులావ్ చేసుకోబోతున్నాము. సో అఫ్కోర్స్ పేరు చాలా కొత్తగా ఉంది, డిఫరెంట్గా ఉంది. అసలు ఎలా తయారు చేస్తారు ఏంటి చూడాలని ఆత్రంగా కూడా ఉంది. ఐమ్ వెరీ ఎగ్జైటెడ్ టు సీ దట్ అనమాట. సో చూద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పొట్లం పులావ్ అని అన్నారు. అసలు అది పొట్లంలో వేస్తారా, ఏం వేస్తారు, ఎలా వేస్తారు, ఇవన్నీ తెలుసుకునే దానికంటే ముందు దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మనం ఎలాగో తెలుసుకోవాలి. కాబట్టి ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ అడిగేద్దాము. సో పండు గారు, సో పొట్లం పులావ్ అంటున్నారు కదా, ముందుగా దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్పేసి. ఓకే అండి. బాస్మతి రైస్, ఆనియన్, టమాటో, లెమన్, కొత్తిమీర, పుదీనా, గరం మసాలా, ధనియా పౌడర్, హోల్ గరం మసాలా, గ్రీన్ చిల్లీ, అల్లం ఉల్లిపాయ పేస్ట్, కారం, ఆయిల్, చికెన్, మటన్ కీమా. సో పండుగారు, నేను దీన్ని ఖండిస్తున్నాను, నాకు నచ్చలేదు. ఎందుకండి? అసలు ఎప్పుడు చూసినా వెరైటీస్ అన్ని నాన్ వెజ్ వాళ్ళకైనా, ఏ వెజ్ వాళ్ళకు ఉండవా? మీరు అక్కడ అందరూ మీరు ఇంగ్రీడియంట్స్ చెప్పండి అనగానే ఓ 2-3 నాన్ వెజ్లు చెప్పేశారు. వెజిటేరియన్ కూడా సపరేట్గా చేస్తూనే ఉన్నామని, మనకి నాన్ వెజ్ కన్నా కూడా మనం చేసినట్లు కూడా ఎక్కువగా వెజిటేరియన్ లవర్స్కి ఎక్కువగా చూపించాము. సో ఇప్పుడు ఏంటంటే ఈ పొట్లం అనేది ఎక్కువగా నాన్ వెజ్ పొలం అనగానే నాన్ వెజ్ని ఎక్కువగా ఇష్టపడుతుంటారు. కానీ ఒక వెజిటేరియన్ పర్సన్ అంటే మనకి చాలా తక్కువగా దొరుకుతుంది, లేదా చాలా తక్కువ మంది లైక్ చేస్తుంటారు. అదే నాన్ వెజ్ ఉండే మీరు కానీ నేను కానీ అందరూ ప్రతి ఒక్కరు కూడా పొలం అనగానే నాన్ వెజ్లో ఉంటే బాగుండు అన్నట్టు ఆలోచిస్తారు. అందుకని మనం ఒక నాన్ వెజ్లో లాంచింగ్ అనేది చేసినామండి ఈరోజు. ఇది మన వెజిటేరియన్లోకి వచ్చేసి నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకా ముందు కంపల్సరీగా వెజిటేరియన్స్ ఫ్లేవర్స్ కొంచెం దీనికన్నా ది బెస్ట్ అనే ఐటమ్ అనేది ఇదే వాట్ ఏ టేస్ట్ సమక్షంలో 130లోనే లాంచింగ్ అనేది చేస్తాము. సూపర్. సో మరి ఇంటికి స్టార్ట్ చేద్దాం. అసలు ఎలా చేయాలి ఏంటి, ఫస్ట్ ఏం చేద్దాం? ఓకే అండి. ఫస్ట్ మనం చికెన్ అలాగే మటన్ చెప్పినాం కదండి. చికెన్ మనం లైట్గా ఫ్రై చేసి పెట్టుకున్నాము, పచ్చిది కాకుండా. మనం అది ఎలా చేస్తామనేది ఈ పొలవ్ అనేది చూద్దాం. ముందు మనం పొలవ్ రెడీ చేసి పెట్టుకోవాలి. ఈ పొట్లం దానికి ఆ పొలవ్ ఎలా రెడీ చేసుకోవాలి డిఫరెంట్గా అనేది ఉంటుందండి. ముందు మనం రైస్ రెడీ చేసుకొని దానిలో ఈ చికెన్ ఆ మటన్ రెండు కూడా మిక్స్ చేసుకొని మనం తర్వాత దాన్ని ప్రాసెస్ అని ఉంటుందండి. ఇది ఎలా అనేది మనం ఇప్పుడు చూద్దాము. ఓకే, స్టవ్ వెలిగించుకుందాం. యా. సో అంటే ఇప్పుడు మీరు చికెన్ని ఫ్రై చేశాను అంటే నాకు అర్థం కాలేదు. అంటే చికెన్ని ఫ్రై చేసేసారంటే రైస్లో మొత్తం చికెన్ని ఉడికించడం ఇలా ఏం చేయరా? అలా ఏం కాదండి. దీనిలో మనం లైట్గా కొద్దిగా ఆయిల్ వేసి అందులో బాయిల్ చేసిన పచ్చి చికెన్ డైరెక్ట్గా వేసేసి చికెన్లో వాటర్ వస్తుంది కాబట్టి స్లో ఫ్లేమ్లో పెట్టేసి మనం దీన్ని కుక్ చేసి డైరెక్ట్ కొద్దిగా దగ్గరగా ఫ్రై చేసి పెట్టినాం. ఇది ఎలా అంటే కొద్దిగా ఆయిల్ వేసి దానిలో చికెన్ యాడ్ చేసుకున్న తర్వాత అల్లం ఉల్లిపాయ పేస్టు, పసుపు, ఉప్పు, కారం ఇవన్నీ వేసుకొని మంచిగా దగ్గరగా కుక్ ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ అండి ఇది. ఓకే, అంతే. అంతకుమించి మీరు లైక్ మసాలాస్ ఏమి యాడ్ చేయలేదు కదా? పసుపు, వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, అంతే కదా? అవునండి. ఓకే, ముందు కొద్దిగా ఆయిల్ వేసుకుందామండి. గీ ఒకటేసారి వేస్తే బ్లాక్ అయిపోతుంది కాబట్టి కొద్దిగా ఆయిల్ వేసిన తర్వాత కూడా మనం తర్వాత గీ వేసుకుంటే బాగుంటుంది. ఓకే, అలాగే కొద్దిగా గీ అండి. సో నెయ్యిలో ఆల్రెడీ మనం చక్కగా కడిగి చేసుకొని పెట్టుకున్నాం కాబట్టి నెయ్యి కూడా యాడ్ చేసేసాము. ఆ ఆయిల్ అనేది ఇప్పుడు ఆయిల్ ఎక్కువగా ఉండాలా లేకపోతే గీ ఎక్కువగా ఉండాలా? మనకి ఆల్మోస్ట్ గీనే ఎక్కువ ఉంటుందండి. పొలాస్ చేసుకున్నా కానీ గీ ఫ్లేవర్ అనేది ఉంటేనే ఆ టేస్ట్ అనేది మంచిగా వస్తుంది. ఓకే, బిర్యానీ ఆకు, ఇలాచి, ఓకే, సాజీరా, ఓకే, చెక్క, లవంగ, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, ఇలాచి.
లవంగా. ఓకే, సో ఇది పులావ్ కాబట్టి మనం ఆకు కూడా యాడ్ చేసుకున్నాం అందులో. అవునండి. ఇవి వేసిన తర్వాత వెంటనే ఆనియన్ అనేది వేసుకోకూడదు, ఎందుకంటే అది మంచిగా ఫ్రై అయితే కనుక దానిలో ఉన్న ఏదైతే మన చెక్క లవంగ ఇలాచి ఇవన్నీ వేసుకున్నాం మంచిగా ఫ్రై అయితే కనుక అట్లా ఉన్న ఆయిల్ అనేది మనకి వేసుకున్న ఆయిల్లోకి వచ్చిన తర్వాత ఆ ఫ్లేవర్ అనేది టేస్ట్ అనేది మంచిగా వస్తుంది. కొంతమంది ఏంటంటే వేయంగానే కొద్దిగా మాడిపోతుందేమో అన్నట్టు, లేదంటే కాలిపోతుంది బాగోదేమో అని వెంటనే వేసుకుంటారు. అలా కాకుండా కొంచెం మంచిగా ఫ్రై అయిన తర్వాత వేసుకుంటే కనుక ఆ ఫ్లేవర్ అనేది మనకి తింటున్నప్పుడు టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇప్పుడు దీనికి ఆనియన్స్ అనేది అలాగే మనం తరుక్కోవాలా? స్లైస్ కట్ చేసుకున్నాం మనం పొడుగ్గా. ఓకే, కొద్దిగా గ్రీన్ చిల్లీ, ఈ ఆనియన్ మంచిగా ఫ్రై అవ్వాలని మరి ఎక్కువగా బ్రౌన్ కలర్ కాకుండా మరి పచ్చిగా కాకుండా మనకి లైట్ గోల్డ్ కలర్ అంటే లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత ఫ్రై చేసుకుంటే కనుక మనకు ఆ రైస్లో మిక్స్ అయినప్పుడు అది పచ్చిగా కాకుండా అక్కడక్కడ మనకు ఆ టేస్ట్ అనేది కావాలంటే ఆనియన్ అనేది మంచిగా బ్రౌన్ కలర్లో ఫ్రై అయితే బాగుంటుంది. ఓకే, సో స్లోగా లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్ అనేది దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్, లైక్ ఆనియన్ బ్రౌన్ కలర్లో వస్తే లైక్ టేస్ట్ అనేది డిఫరెంట్గా పెరుగుతుంది. డిఫరెంట్ ఉంది. మనకి పొలవ్ ఏది చేసుకున్నా ఓన్లీ దీనికే కదండి, మనకి ఇలాంటి పొలవ్ దీన్ని వాటర్ దమ్ చేసుకున్న పొలవ్కి ఆనియన్ అనేది మంచిగా ఫ్రై అయితే కనుక బాగుంటుంది. ఓకే, సో లైట్గా బ్రౌన్ కలర్లోకి వచ్చినాయి మనకి ఇవి, లైట్ బ్రౌన్. ఓకే, ఈ విధంగా అయితే మనం చేసే పొలవ్కి సరిపోతుంది. కొద్దిగా అల్లం దీనికి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఎక్కువగా వాడుకుంటామా, లేకపోతే మీడియంగానే రెగ్యులర్గా మనం ఎంతైతే యూజ్ చేస్తామో పొలవ్కి మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి అల్లం పేస్ట్ అనేది యాడ్ చేసుకుంటే బాగుంటుంది. పెరుగు. సో పెరుగు అనేది దీంట్లో అంటే గట్టి పెరుగే యాడ్ చేసుకోవాలా, లేకపోతే పల్స్గా కూడా యాడ్ చేసుకోవచ్చా? పల్స్గా యాడ్ చేసుకుంటే మరి బాగుంటుంది. కొద్దిగా గట్టిగా ఉన్న పెరుగుని యాడ్ చేసుకుంటే కనుక బాగుంటుంది. ఎందుకంటే పల్సగా పెరుగులో మనకి ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నా కానీ దానిలో ఉన్న పల్సగా అయిపోతుంది కాబట్టి అది అంత టేస్ట్ అనేది బాగోదు. మనం దీనిలో వాటర్ యాడ్ చేసుకున్న గడ్డ పెరుగు అనేది తీసుకొని ఒక 2 స్పూన్లు యాడ్ చేసుకున్నా కానీ ఆ టేస్ట్ బాగుంటుంది. ఓకే, ఇందులో లైట్గా సాల్ట్. అసలు యూజువల్లీ కొన్ని అంటే ఇలాంటి పులావ్స్లోకి కొన్ని వాటిలోకి దమ్ పెట్టే వాటికి ఎందుకు పెరుగు యాడ్ చేస్తారంటే పెరుగు లేకుండా కొన్ని చేస్తారు, పెరుగు కొన్నిట్లో యాడ్ చేస్తారు. అంటే ఏంటి డిఫరెన్స్ ఏంటి అది యాడ్ చేసినందుకు? మనకి పెరుగు అనేది రైస్ అనేది మంచిగా మసాలా దీనిలో ఎక్కువ కారం కానీ ఇంకెక్కువ స్పైసీ ఐటమ్స్ యాడ్ చేయం కాబట్టి ఆ పెరుగు అనేది మనకి ఆ రైస్ అనేది టేస్ట్ అనేది డబుల్ చేస్తుందండి. సాఫ్ట్గా అయిపోతుంది మనకి రైస్ కూడా. ఓకే, యా, సో పెరుగు కూడా చక్కగా మనకి ఆ బ్రౌన్ ఆనియన్స్ అనేది బ్రౌన్ కలర్లో వచ్చేసి పెరుగు కూడా లైట్గా కలర్ చేంజ్ అయింది. అండ్ దీంట్లో కొత్తిమీర, ఓకే, పుదీనా, ఓకే, కొద్దిగా లైట్గా బ్రౌన్ అనేనండి ఇప్పుడే వేసేస్తాం లైట్గా. రైస్ మొత్తం ఈ విధంగా చేస్తే మనకి దీనిలో వాటర్ పోసి రైస్ యాడ్ చేసుకుంటే కనుక మొత్తం వైట్ వస్తుందండి. వైట్ రాకుండా మనకి అది మల్టీ కలర్ లైట్గా కలర్స్ ఉంది. అయితే చిల్లీ పౌడర్ అనేది యాడ్ చేసుకున్నాం. ఓకే, వెరీ లిటిల్. ఓకే, ఇప్పుడు మనం ఇంత చిల్లీ పౌడర్ వేయడం వల్ల రైస్ మొత్తం కూడా వైట్ రాదు, మనకి మంచి కలర్లో వస్తుంది. అసలు ఆ పుదీనా ఫ్లేవర్, అసలు కొత్తిమీర, ఆ ఫ్లేవర్స్, ఆ పెరుగు, మసాలా యాడ్ చేసుకున్నాం కాబట్టి ఆ ఫ్లేవర్ అనేది మంచిగా తెలుస్తుంది మనకి. సో స్టార్టింగ్ మనం నిమ్మకాయ లెమన్ అండి, ఎందుకంటే ఎక్కువగా మామూలుగా కరెక్ట్గా సరిపడా యాడ్ చేసుకోవాలి, లేకపోతే వెరీ లిటిల్ తెలియనట్టుగా యాడ్ చేసుకోవాలా? మనకి ఆ పెరుగు ఏదైతే యాడ్ చేసుకున్నామో పెరుగు ఎక్కువగా పుల్లగా ఉందనుకోండి లెమన్ అనేది చూసి యాడ్ చేసుకోవాలి. పెరుగు మనకి స్వీట్గా ఉంటే కనుక పులుపు అనేది కొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకుంటే బాగుంటుంది. ఓకే, ఓకే, ఇందులో గరం మసాలా యాడ్ చేసుకున్నాం. గరం మసాలా, ఓకే, వాటర్ యాడ్ చేసుకుందాం. దీనిలో అంటే ఇక దీంట్లో టమాటాస్ కానీ ఇలాంటివి యాడ్ చేయరా? టమాటా యాడ్ చేసుకుంటాను. మనకి టమాటా అనేది తొందరగా మగ్గిపోతుంది కాబట్టి ఇప్పుడే కదా మనకి ఏదైతే రైస్ దగ్గరగా అయిన తర్వాత అది ఒక మన స్టీమ్ పెట్టే ముందు లాస్ట్లో టమాటా యాడ్ చేసుకొని దమ్ పెట్టేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు మనం టమాటా యాడ్ చేసుకుంటే కాబట్టి టమాటా మనకి ఎక్కడ కూడా కనిపించదు.
ఓకే, మనకి వాటర్ మరగాలంటే కొద్దిగా మూత పెట్టుకుంటే తొందరగా మరుగుతుందండి. లిడ్ పెట్టేసుకున్నాం. సో పండు గారు, ఇందాక మీరు చెప్పినట్టుకంటే ఇందాక 2 కాంబినేషన్స్ చెప్పారు. లైక్ ఈ పొట్లం పులావ్లో నాన్ వెజ్ అనేవి 2 చెప్పారు కదా, మటన్ అలాగే చికెన్ 2 చెప్పారు. ఇంకా ఈ 2 బాగుంటుందా, లేకపోతే ఏ కాంబినేషన్స్ అనేది దీంట్లో సెట్ అవుతాయి? ఈ పొట్లం పన్ను అనేది మనం ఏవైనా సరే 2 కాంబినేషన్లో చేసుకోవచ్చండి. ఇప్పుడు మనం చికెన్ మటన్ రెగ్యులర్గా తినేది మనం ఎవరు కూడా ఇది చికెన్ మటన్ కాంబినేషన్లో తీసుకోవచ్చు. అలాగే మనకి ఫ్రాన్స్ అని యాడ్ చేసుకోవచ్చు, అలాగే ఫిష్ అని యాడ్ చేసుకోవచ్చు. ఫిష్ ఫ్రాన్స్ అంటే రెగ్యులర్గా ఫ్రాన్స్ అనేది బాగుంటుంది. ఫిష్ మనకి తొందరగా మెత్తగా అయిపోతుంది కాబట్టి ఫిష్ చేసేటప్పుడు కొద్దిగా మనం ఏదైతే ఇంకా చూపిస్తాను మీకు టాస్ చేసుకున్న ముందు, అప్పుడు ఈ ఫిష్ కూడా నుండి ఏ విధంగా చేస్తే బాగుంటుందని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలా అండి, ఇప్పుడు మనం చికెన్ చేస్తున్నాం. ఇప్పుడు మనం దీనిలో రైస్ వేసిన తర్వాత ఈ పొలం అనేది రెడీ అయిన తర్వాత దాన్ని మనం లైట్గా కీమా అట్లాగే చికెన్ కాంబినేషన్లో మనం చేస్తున్నాం కాబట్టి దాన్ని లైట్గా టాస్ చేసుకోవాలి. డైరెక్ట్గా దీనిలో యాడ్ చేసుకుంటే ఏమవుతుందంటే వాటర్ పొలవ్ దమ్లాగా ఇది వచ్చేస్తుంది. మనకి మంచి పొలవుగా రిచ్గా లుకింగ్ కావాలంటే, ఎందుకంటే ఆ వాటర్ అనేది కూడా మొత్తం మంచిగా రైస్ ఆరిపోయి ఫ్రై చేసుకుంటున్నప్పుడు అది దానిలో కూడా అగైన్ చికెన్ కానీ మటన్ కానీ లైట్గా మసాలా పట్టుకుని ఉంటుంది కాబట్టి ఆ రైస్లో కూడా మిక్స్ అయ్యి ఆ టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. ఓకే ఓకే అండి, మనకి వాటర్ వేడైంది కాబట్టి రైస్ యాడ్ చేసేసుకుందాం. అంటే వాటర్ అనేది మరిగిన తర్వాతే యూజువల్లీ ఇలాంటి వాటికి రైస్ యాడ్ చేసుకుని, ఎందుకు అలాగా మామూలుగా వాటర్ అలా లైక్ రైస్ యాడ్ చేసేసుకొని కొంచెం అలా ఫ్రై చేసుకున్న తర్వాత వాటర్ మనకి వాటర్ అలా యాడ్ చేసుకుంటే ఏమవుతుందంటే రైస్ మొత్తం కూడా మనం ఆల్రెడీ నానబెట్టిన రైస్ ఉంటాం, దాన్ని వేసిన తర్వాత రైస్ ఆ హీట్ వాటర్ అనేది మనతో నానుతుంటుంది. ఒక సైడ్ ఉడకకుండా రైస్ అనేది ఉంటుందండి. మనకి వాటర్ హీట్ అయిన తర్వాత వేసుకుంటే మనం వేసిన రైస్ మొత్తం కూడా నీట్గా ఒకేలాగా కుక్ అవుతుంది. ఓకే, సో మనకి 1కి 1.5 దీనికి అయితే కనుక అంతేనా, లేకపోతే ఇంకా ఎక్కువగానే పోసుకుంటాం? 1కి 1.5 అండి. మనకి నార్మల్ రైస్ తీసుకుంటే కనుక 1కి 1:2 అంటే ఒక క్వాంటిటీ మనం రైస్ తీసుకుంటే 2 క్వాంటిటీ వాటర్ తీసుకోవాలా. ఓకే, సో ఇప్పుడు మూత పెట్టేసుకుందాము మనం. ఒకసారి కలిపి మూత పెట్టుకున్నాను. మనకి పొలం మంచి దగ్గరికి వచ్చేసిన రైస్. మనం దీన్ని ఇంకా టమాటా యాడ్ చేసుకోవాలి కాబట్టి టమాటా కూడా యాడ్ చేసుకుందాం. సో టమాటా కూడా చిన్న చిన్న అంటే లైక్ స్లైస్ లెక్క కట్ చేసుకుందాం. కట్ చేశారు. అవును, దీనిలో మనం కలర్ లెక్కడ కూడా ఉలచరని కానీ కలర్ లెక్కడ కూడా ఇచ్చామని మనకి ఆ కలర్ కోసం లైట్గా పసుపుని కొద్దిగా పసుపు, ఓకే, కొద్దిగా చిల్లీ పౌడర్ కొద్దిగా వాటర్లో మిక్స్ చేద్దాము. కొద్దిగా వాటర్ యా. సో పసుపు కారం కొంచెం లైక్ దాంట్లో కొంచెం వాటర్ పోసుకొని యాడ్ చేసుకుంటున్నాం. ఓకే, సో ఇప్పుడు అగైన్ మళ్ళీ మనం లిడ్ పెట్టేసుకుంటామా? 2 minutes మనం మూత పెట్టేసేద్దాం. ఎందుకంటే ఆ టమాటా అనేది కొద్దిగా మగ్గిపోతుంది. మనం వేసిన పసుపు అట్లాగే కారపొడి ఏదైతుంది ఆ పచ్చివాసన రాకుండా దమ్ అయిపోతుంది కాబట్టి బాగుంటుంది. ఓకే, సో అంటే మరి కింద అన్నం కొంచెం లైక్ మాడిపోవడం అంటే ఉండదు కదా? అలా ఏమి ఉండదండి. ఓకే, సో అది మనం వెయిట్ చేద్దాము. సో అది మగ్గుతుంది కాబట్టి ఓకేనే. ఇది దమ్ అయ్యే లోపల మనం చికెన్కి మటన్కి అలాగే ఆ 2 కాంబినేషన్ కొంచెం మసాలా రెడీ చేసుకోవాలనుకున్నాం కాబట్టి ఈ లోపు మనం మసాలా రెడీ చేసుకుందాం. ఓకే, స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టేసుకుందామా? ఓకే, ఈ ఆయిల్ అలా వెరీ లిటిల్ అండి లైట్గా తీసుకున్నాము. ఓకే, ఇందులో కొద్దిగా బ్రౌన్ ఆనియన్. ఓకే, సో బ్రౌన్ ఆనియన్ అనేది మనకి ఈ రెసిపీకి కంపల్సరీగా కొద్దిగా లైట్ కావాలండి. ఓకే, కొత్తిమీర, పుదీనా. మనం చికెన్ యాడ్ చేసుకున్నాం. సో చికెన్ ఆల్రెడీ ఏం చేసుకున్నాం మనం, ఆల్రెడీ దాన్ని ఫ్రై చేసి పెట్టుకున్నాం. కొద్దిగా ఆయిల్ వేసుకొని బాయిల్ చేయకుండానే బాయిల్ చేయకుండానే దాన్ని డైరెక్ట్గా ఫ్రై చేసుకున్నాము. అండ్ దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్ అలాగే కారం యాడ్ చేసుకున్నాము. ఆ బౌల్లోది ఇందులో తీసుకుంటున్నాం. అండ్ మటన్ ఏం చేశారు, ఎలా చేశారు? మటన్ బాయిల్ చేసి పెట్టుకున్నదండి. ఓకే, బాయిల్ చేసుకొని అందులో కూడా సేమ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్ అలాగే కారం. అవునండి. ఓకే, ఇలా సపరేట్గా చేస్తున్నారు ఏంటి?
ఇప్పుడు మనకి పులావ్ అంటే మొత్తం అన్ని కలిపి ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు ఆ పులావ్ని మనం మొత్తం పులావ్ రెడీ అయిన తర్వాత ఆ రైస్ని మనం దీనిలో యాడ్ చేసుకుంటామండి. ఓకే, చూద్దాం ఇది అయిపోయిందో లేదో. ఓకే అండి, చూసారా మనం వేసిన రైస్ కూడా మంచి కలర్ వచ్చేసింది, టమాటా మంచిగా మగ్గిపోయింది. ఒకసారి కలుపుతాము. ఓకే ఓకే, మనకి ఇంట్లో కలర్ లేదు అనుకున్నప్పుడు ఈ విధంగా చేసుకుంటే కనుక హెల్దీ ఫుడ్ అలాగే టేస్టీ ఫుడ్ అనేది రెడీ చేసుకోవచ్చు. ఓకే, లైట్గా వాటర్ ఉన్నాయండి, మనం ఎలాగో ఫ్రై చేసేటప్పుడు ఆ వాటర్ అనేది మనకి దీనిలో డ్రై అయిపోతాయి కాబట్టి రైస్ని యాడ్ చేసేసుకుందామా. ఓకే, యాడ్ చేద్దాం. సో ఎస్, మనం బాయిల్ చేసేటప్పుడు అట్లాగే ఉప్పు కారం అల్లంతో పేస్ట్ యాడ్ చేసుకున్నాం కాబట్టి మరీ ఎక్కువగా ఉప్పు యాడ్ చేసుకునే అవసరం లేదండి. మరి ఎక్కువగా ఉప్పు యాడ్ చేసుకున్నాం కానీ ఎందుకంటే పలావ్లో ఉప్పు ఉంది, అట్లా కీమాలో ఉప్పు యాడ్ చేసుకున్నాం, చికెన్లో యాడ్ చేసుకున్నాం కాబట్టి చూసుకొని మనం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఆ ఫ్లేవర్ అంతా కూడా ఇందులోకి వస్తుంది. సో ఎందుకంటే సపరేట్గా దాన్ని వాటిని ఫ్రై చేసి యాడ్ చేసుకున్నారు. మనకి డైరెక్ట్గా ఈ పొలంలో యాడ్ చేసుకుంటే కనుక ఆ ఫ్లేవర్ అనేది రెగ్యులర్గా ఉంటుందండి. వాటర్ దమ్లో మనకి చికెన్ కానీ మటన్ కానీ ఫ్రై చేసుకున్నాం మనం, ఆ టేస్ట్ అనేది అలాగే వాటర్లోకి వెళ్ళిపోకుండా దానికి ఉన్న మసాలా మొత్తం కూడా వాటర్లోకి వచ్చేస్తుంది. రైస్ చికెన్ అనేది వైట్గా అనిపించేస్తుంది. ఇలా అయితే కనుక మనం వేసిన మసాలాలు ఉప్పు కానీ కారం కానీ తర్వాత దానిలో వాడిన అల్లం పేస్ట్ అనేది ఆ ముక్కకు పట్టుకొని ఉంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఓకే, అంటే వేసుకొని ఎక్కువగా మిక్స్ చేయకుండా లైట్గా జస్ట్ అన్ని అలా మిక్స్ చేసుకుంటే కరెక్ట్గా ఉంటుంది. చూసారా మనం వేసిన టమాటా మంచిగా కనిపిస్తుంది, అలాగే చికెన్ అలాగే కీమా కూడా మనకి మంచిగా తింటున్నప్పుడు ఆ టేస్ట్ అనేది తెలుస్తూ ఉంటుంది. ఓకే, స్టవ్ బంద్ చేసేద్దాం. ఇది పక్కన తీసుకున్నాం. ఇప్పుడు ఈ బిర్యానీ మనకి పొలం రెడీ అయిపోయింది. ఈ పొలంని మనం పొట్లం అంటే ఏ విధంగా చేస్తాం అది ఇప్పుడు చేద్దాం అది. ఓకే, ఈ పొట్లం దేనిలో చుడితే పడినాయి, అరటాకు అలాగే దీని మీద అండ, ఒక గుడ్డు మనం ఆమ్లెట్ వేసి మంచిగా బీట్ చేసుకుని దాన్ని ఆమ్లెట్ వేసి ఈ పొలం ఏదైతే ఉందో దాని మధ్యలో స్టఫ్ చేసుకొని 4 సైడ్ నుండి ఫోల్డ్ చేసేసుకొని మనం పొట్లం టైప్లో చేసి దాన్ని ఒక ప్లేట్లో తీసుకుందాం. లేదా దాన్ని అరటాకులో పెట్టుకొని ఫోల్డ్ చేసైనా సర్వ్ చేసుకోవచ్చు, అట్లాగే డైరెక్ట్గానే సర్వ్ చేసుకోవచ్చు. ఓకే, స్టవ్ వెలిగించుకుందాం. గుడ్డు మనం మంచిగా కలుపుకుందామండి. గుడ్డు మనకి డైరెక్ట్గా వేసుకుంటే పచ్చిగా ఉంటుంది కాబట్టి దీనిలో లైట్గా సాల్ట్ అలాగే పసుపు చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుందాం. పసుపు చిల్లీ పౌడర్ సాల్ట్ ఈ ముద్దీలో ఆనియన్ కానీ లేదా టమాటా కానీ ఇట్లాంటివన్నీ యాడ్ చేసుకునే అవసరం లేదు. ఎందుకంటే మనం ఇది రోల్ చేస్తున్నప్పుడు ఇవన్నీ ఉంటే ఏమవుతుందంటే మనకు ఆమ్లెట్ అనేది ఇరిగిపోతూ ఉంటుంది. అలా కాకుండా అంటే ఈ మసాలాను మటుకు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, మనకి పెంకోడి వేడేమి కొద్దిగా ఆయిల్ ఉంది. కాలుతున్నప్పుడు మనం సైడ్ సెంట ఆయిల్ వేసుకొని తిప్పుకుంటే సరిపోతుంది. ఓకే, సో అంటే ఇది మనకి సన్నగా ఉండాలా లేకపోతే కొంచెం లావుగా ఉండాలా? సన్నగా ఉండాలండి. సన్నగా ఉండాలి. ఓకే, మనకి లోన్ పక్కన ఎక్కువగా కాలదు కాబట్టి లైట్గా స్టీమ్ అయి ఉంటుంది అండి. మనకి వేడి రైస్ అయిన ఈ లోన్ పక్కన యాడ్ చేసుకుంటే ఆ రైస్ ఏమవుతుంది, లోన్ ఉన్న పచ్చి మొత్తం కూడా మంచిగా స్టీమ్ అయిపోతుంది. ఓకే, ఇలా మనకి 4 పక్కల మంచి కాలితే కనుక ఈజీగా వచ్చేస్తుందండి. ఎక్కడ కూడా మనకి ఇది పెంకగా ఆమ్లెట్ పట్టుకోదు, బయటకు వచ్చేస్తుంది. చూసారా మనకి ఇది ఈ విధంగా మంచి కాలితే కనుక ఇలా వచ్చేసింది. ఇలా మొత్తం తీసేసినా కానీ వచ్చేసింది. ఓకే, స్లోగా కాల్చుకుంటే కనుక మనకి ఈ ఆమ్లెట్ నీట్గా అవుతుంది. అంటే లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా సైడ్స్ అంతా కూడా కాల్చుకోవాలి. అవునండి. ఇప్పుడు మనం దీనిలో కొద్దిగా స్టఫ్ చేసుకున్నాం రైస్ని, దీన్ని చూసారా మనకి టమాటో అలాగే బిర్యానీ ఆకు, మనం వేసిన హోల్ గరం మసాలా, ఈ రైసు కొద్దిగా వైట్ రైసు అలాగే మనం ఏదైతే దీనిలో ఎక్కడ కూడా ఎల్లో కలర్ అనేది యూజ్ చేయాలి. అయినా కానీ మనకి రైస్ అనేది కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఓకే, సో అంటే మనకి కావాల్సినంత రైస్ స్టఫ్ చేసుకోవాలండి. అంటే మనకి ఒక పోర్షన్ ఇదే ఎవరో చాలనుకోండి, ఎక్కువ పెద్ద ఇలాంటి మనకి చేసుకుని ఆమ్లెట్ చేసుకుని పెద్దగా ఉంటుంది కాబట్టి దాన్ని మనం
పెద్ద దానిలో వేసి ఒక పోర్షన్ అనేది ఇస్తాము. ఓకే, ఈ విధంగా ఓకే 4 sides మంచిగా క్లోజ్ చేసేసుకోవాలి. వావ్, పొట్లం దీన్ని మనం లవంగాతో క్లోజ్ చేసేద్దాం. అంటే వేడిగా ఉన్నప్పుడే క్లోజ్ చేయాలా లేకపోతే కొంచెం చల్లబడిన తర్వాత కూడా క్లోజ్ చేయొచ్చా? మనకి ఎలా ఉన్నప్పుడు చేసినా కానీ ఆమ్లెట్ అనేది విరగకుండా ఉంటే కనుక తేలిక వచ్చేసింది. దీన్ని ఇప్పుడు మనం ఒక ప్లేట్లో తీసుకుందాం. ఈ విధంగా వావ్, చూసారా మనకి లోనంతా రైస్ ఉంది, ఇలా వస్తుంది. ఇంకొకటి రెడీ చేసుకుందాం. ఓకే, సో ఎస్ ఇంకొకటి కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాము. సో మామూలుగా అయితే ఈ ఎంత రైస్ ఇప్పుడు మనం వండిన దాంట్లో ఒక పొట్లం లైక్ ఒక పొట్లం పులావ్కి ఎంత రైస్ రావచ్చు? ఇప్పుడు ఈ మొత్తం రైస్ అవుతుందా? 2 members ఈజీగా తినొచ్చండి. ఓకే, సో అంటే మీరు సర్వ్ చేసేటప్పుడు ఒకవేళ ఒకళ్ళు ఆర్డర్ చేశారు, నేనే ఆర్డర్ చేశాను అనుకో, ఈ మొత్తం రైస్ సర్వ్ చేస్తారు. ఇప్పుడు మీరు ఎలా అయితే సర్వ్ చేశారో లైక్ అంతే రైస్ వస్తుందా? ఇంకెక్కువ వస్తుందండి. మనం వేసింది ఏంటంటే మనం డిస్ప్లే మనం చూసిన క్వాంటిటీ తక్కువ కాబట్టి ఈ విధంగా ఉన్నాయండి. అదే మనకి పోర్షన్ వైజ్ తీసుకుంటే కనుక అది మొత్తం రోల్ అయ్యి మంచి మనకి క్వాంటిటీ ఎక్కువ వస్తుంది. ఆమ్లెట్ అనేది కూడా మనం ఇలాంటి పెంకులు అనేది పెద్ద దానిలో చేస్తాం కాబట్టి నాన్ స్టిక్ దానిలో ఇంకా చాలా బాగా వస్తుంది. ఓకే, ఓకే, యా వావ్ కదా, డిఫరెంట్గా ఉంది. సో చాలా జాగ్రత్తగా రోల్ చేసుకోవాలి కదా. మన సైడ్స్ దాన్ని అలాగే వంపునాం కాబట్టి అది అతుక్కొని ఉంది. ఈ విధంగా రోల్ చేసుకున్నాం. దీన్ని పొట్లం అన్నం రోల్ ఎలా చేయాలని చూపిద్దాం. దీన్ని ఇలాగే కొద్దిగా స్లోగా పట్టుకొని నెక్స్ట్ ఇలా రోల్ చేసి ఇప్పుడు మనం దీన్ని సైడ్స్ని కూడా సైడ్స్ని ఫోల్డింగ్లో ఇలా తీసుకొని ఇలా పెట్టుకుంటే కనుక ఓకే మనకి ఇది బాగా వచ్చేస్తుంది. ఓకే, వావ్, ఓకే అండి, పొట్లం పొలం రెడీ అయిపోయింది. ఒక ప్లేట్లో కూడా తీసేసుకున్నాము. మరి దీనికి ఎందుకంటే స్పైసీగా చేస్తున్నాం, మనకి మసాలాలన్నీ దీనికి ఏదైనా వేరే గ్రేవీ కూడా అవసరం లేదు. ఒక రైతాతో తీసుకుంటే బాగానే ఉంటుంది. మనం దీన్ని కొద్దిగా ప్లెయిన్ రైతా రెడీ చేసుకుందాం. లైట్గా కారం, సాల్ట్, పెప్పర్ పౌడర్, వైట్ పెప్పర్. చూసారా స్పైసీకి అలా ప్లెయిన్ కట్ తినకన్నా లైట్గా సాల్ట్, పెప్పర్, లైట్గా వెరీ లిటిల్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు వేడివేడిగా పొట్లం పొలం రెడీ అయిపోయింది. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. ఇలా ఇచ్చే కన్నా ఎందుకంటే ఆ రైస్ అనేది కట్ చేసి ఇస్తే తిని కూడా మీకు ఎలా ఉంటుందో ఒకసారి చూపిస్తాను. అది మనకి ఇలా సర్వ్ చేసుకున్నప్పుడు జస్ట్ యా చూసారా లోన మనం చేసుకున్న పొలం మొత్తం కూడా మంచిగా ఇది ఏంటి వాటర్ రైస్ అలాగే మనం ఫ్రై చేసుకున్న మటన్ కానీ ఆ చికెన్ కానీ మంచిగా రెడీ అయిపోయింది. లోన రైస్లో మంచి మసాలాతో పాటు ఉన్నాయి. పైన ఆమ్లెట్లో కూడా ఎక్కడ కూడా మసాలా తగ్గకుండా సాల్ట్ వేసినాం, అట్లాగే పసుపు, కారపొడి మొత్తం వాడినాం. చాలా టేస్టీ పొలం రెడీ అయిపోయింది. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. సో పొట్లం పులావ్ అయితే రెడీ అయిపోయింది కాబట్టి వేడిగా సో టేస్ట్ చేసేద్దాము. కోర్స్ సువాసనలు వచ్చేస్తున్నాయి, సూపర్గా వచ్చేస్తుంది సువాసనలు. సో కోర్స్ ఇలాంటిది టేస్ట్ చేయకపోతే నిజంగా మిస్ అయిపోయినట్టే అబ్బా. అందుకనే నేను టేస్ట్ చేస్తున్నాను. కొంచెం ఆమ్లెట్ అలాగే పులావ్ రెండు మిక్స్ చేసుకొని అలాగా ఎంత బాగుందంటే తెలుసా, ఆమ్లెట్లో ఆ రైస్ మనం ఏదైతే పులావ్ చేసామో లైక్ చికెన్ కానీ ఆ మటన్ కానీ మంచిగా వాటిని ఫ్రై చేసి ఆ రైస్ అందులో వేసి ఆ ఫ్లేవర్స్ అనేవి చాలా డిఫరెంట్గా ఉన్నాయి, చాలా కొత్తగా ఉంది, చాలా టేస్టీగా ఉంది. అఫ్కోర్స్ ఈ ఆమ్లెట్తో ఈ పులావ్ని
తింటే ఇంకా బాగా ఎంజాయ్ చేయొచ్చు. డిఫరెంట్గా ఉంది, చాలా 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 బాగుంది. ఇంకా చెప్పాలంటే లైక్ చాలా బాగుంది, వాటిని అమృతంతో పోలుస్తారు కదా. సో నాకైతే స్పెషల్లీ అలాగే అనిపించింది. మీ అందరూ కూడా ఖచ్చితంగా దీన్ని ఎంజాయ్ చేస్తారు. సో తప్పకుండా ట్రై చేసేయండి. కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్, కొంచెం రిస్కే, బట్ అయినప్పటికీ దీన్ని ట్రై చేస్తే మీరు బాగా ఎంజాయ్ చేస్తారు. పొట్లం పులావ్ సూపర్, వాట్ ఏ టేస్ట్ అనిపించింది. సో పండుగరు చాలా చాలా బాగుందండి, చాలా చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది, సూపర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూసారు కదా ఈరోజు వాట్ ఏ టేస్ట్లో, ఆహాహాహా అద్భుతం. ఐ గెస్ అమృతంలాగా ఉంది. ఎంత బాగుందంటే గొప్ప రుచుల్ని, వీటికి మించి రుచి లేదు అనిపించే రుచుల్ని దాంతోనే పోలుస్తూ ఉంటారు, అమృతంతో. సో నేనైతే డెఫినెట్గా దీన్ని అలాగే పోలుస్తాను. అంత బాగుంది ఈ పొట్లం పులావ్, చాలా చాలా టేస్టీగా ఉంది. వాట్ ఏ టేస్ట్ అనిపించింది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. సో ఇప్పటివరకు చాలామందికి ఈ డిష్ తెలుసుండదు. సో ఈరోజు ఈ పొట్లం పులావ్ని మేము చూపించాము, ఎలా తయారు చేయరు, లాంచ్ కూడా మన దాంట్లోనే చేశారు. మీరు ఖచ్చితంగా ట్రై చేసి టేస్ట్ చేయండి. 100% యూల్ ఎంజాయ్ ఇట్ అనమాట. సో మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మరిన్ని రుచులతో కలుసుకుందాం. అండ్ దెన్ సీ యూ, టేక్ కేర్.